కవిత చివరి లైన్ మేం కాదు, ఇప్పుడు దొంగతనం చేసింది కూడా మేము కాదు. దొంగతో పాటు దొంగ పోలీసును కూడా పట్టుకున్నాం. ఓరి నాయనో, నా నుండి తప్పించుకోలేరు మీరు. దొరికారా దొంగల్లారా? ఓరి నాయన వచ్చేస్తున్నాడు. అమ్మో తప్పించుకోవడానికి నేను మిమ్మల్ని గోల్ కొట్టనివ్వను. ఎట్టా ఉందిరా నా గోల్? పని ఈ రోజు కనీసం 10 గోల్స్ అయినా చేస్తాను. అలాగా? అయితే రా, పందెం కాసుకుందాం. ఓ, వెళ్ళి బాల్ తీసుకురా. నేను ఒక్క గోల్ కూడా కొట్టనివ్వను. గోల్. భలే షాట్ కొట్టినావన్నా, అర్థమైందా? గట్లుంటది మరి. రాజు అన్నయ్య, రాజు అన్నయ్య, ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? జరా ఊళ్ళో బోరు కొట్టేసినది. సిటీకొస్తే గాలి మారి కాస్త చేంజింగ్ ఉంటుందని వచ్చిన. ఎంత దూరం రావాల్సిన అవసరం ఏమిటి? పక్కూరికి వెళ్ళి ఒక కొండ నీళ్ళు తెచ్చుకుంటే సరిపోయేది కదా. ఓయ్ హనీ, నీ వయసుతో పాటు నీ వెర్రితనం కూడా కాస్త ఎక్కువ అవుతున్నది. ఎవరియనా? తను మా దూరపు బంధువు రాజు అన్నయ్య. ఓ, నేను ఒకటి అనుకున్నాను, ఎక్కడే పని ఏదైనా చూసుకొని బతికేద్దామని. ఈ రోజు నువ్వు భలే తమాషాగా ఉన్నావు. తెలుసు, కానీ హీరోగా అయితే నేను చెయ్యను. నేను వాచ్మెన్ డ్యూటీ గురించి చెప్తున్నాను. నువ్వు ఈ కాలనీకి వాచ్మెన్ గా ఉంటావా? అవును కదా. థ్యాంక్ యూ సన్నీ. రాజు అన్నయ్య వచ్చాడో లేదో, తనకి పని దొరికేసింది. రాజు అన్న ఊరు నుంచి వచ్చాడు. కొద్ది రోజులు సిటీ మొత్తం తిరగనివ్వండి, అర్థమైందా? గట్లదేం వద్దు, ముందు పని ముఖ్యం. హనీ బనీ, ఏంటి ఇటు వచ్చారు? మేడం, ఇతను మా రాజు అన్నయ్య, ఊరి నుంచి వచ్చారు. ఇతనికి వాచ్మెన్ డ్యూటీ ఇవ్వండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? రాత్రంతా కర్రట్టుకొని విజిల్ వేయడమే కదా వాచ్మెన్ డ్యూటీ, అంతే కదా? రాత్రంతా చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. 2 దొంగలు వస్తే పారిపోయేలా ఉన్నావు నువ్వు. ఓయ్ సారు, నన్ను తక్కువ అంచనా వేయకు. నాటుకోడి రాగి సంకటి తిన్న బాడీ ఇది. చూడడానికి అలా కనిపించట్లేదుగా. నా తడాక చూపిస్తాను, జల్దీరా. ఏయ్, నువ్వు ఇప్పుడు ఏం చేసావురా? రాజు అన్నయ్య, ఈయనకి అర్థం కాలేదా? ఇంకోసారి చూపించు. గట్లనా? డ్యూటీలో ఉన్న పోలీస్ పైన చేయి చేసుకుంటావా? నన్ను క్షమించండి సారు, నా బలం ఎలా ఉంటుందో చూపించాను అంతే. ఓ, ఇలా చూడు, నీ బలం బుద్ధి మాకు నచ్చాయి. నీకు జాబ్ ఇస్తున్నాము, ఇదిగో తీసుకో. ఇలా చూడు రాజు, నువ్వు డ్యూటీని జాగ్రత్తగా చేసుకో. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. దొంగ దొంగ, అక్కడున్నాడు, పట్టుకోండి. దొంగ దొంగ, ఇక్కడ దొంగ ఉన్నాడు. ఓహో, అరే, ఓహో, ఎక్కడున్నావురా దొంగ? నిన్ను ఈ రోజు అస్సలు వదిలే ప్రసక్తే లేదు. పట్టేసుకున్నాను దొంగని. చెరువు కట్టలో బట్ట ఉతికారు, ఈడెవడో నన్ను ఉతికేస్తున్నాడు. అరే, అప్పుడే ఏమైంది? నా తడాకా చూపిస్తాను చూడు. ఎవరన్నా కాపాడండి.
ఏం చేస్తున్నావన్నా? నన్ను ఏయ్, కొట్టకు. వదులు అతన్ని. పోలీసు పోయిండి దొంగను కాపాడడానికి వచ్చావా? నువ్వు వీడు ఒకటే కదా, నీ సంగతి చెప్తాను ఉండు. ఏమనుకున్నావు? ఏయ్! ఓహో, ఓరి నాయనో. కాపాడండి. పెళ్లిలో పెడతారు పసుపు మంగళం. ఓహో, అరే కవితను మొత్తం కంప్లీట్ చేయనివ్వు. పెళ్లిలో పసుపు మంగళం. అమ్మో! కవిత చివరి లైన్ మేం కాదు, ఇప్పుడు దొంగతనం చేసింది కూడా మేము కాదు. దొంగతో పాటు దొంగ పోలీసును కూడా పట్టుకున్నాం. ఓహో, ఓరి నాయనో. నా నుండి తప్పించుకోలేరు మీరు. దొరికారా దొంగల్లారా? ఓరి నాయన వచ్చేస్తున్నాడు. అమ్మో! అరే, అరే, అరే. అమ్మో! తప్పించుకోవడానికి చూసారంటే మడతడిపోద్ది ఏమనుకుంటున్నారు? అరే మేము దొంగలం కదా, వదిలిపెట్టావు. అలాగే వదిలేస్తాను. ఇప్పుడు మీ ఇద్దరికి నడుములు ఇరిగిపోతాయి. ఓ, రాజు అన్నయ్య అరే తమ్ముళ్ళు, వీళ్ళు దొంగలు. అరే వీళ్ళు దొంగలు కాదు, ఇన్స్పెక్టర్ పాండా అలాగే మన కన్నా సార్. అర్థమైందా? నాకు ఒక డౌట్ వచ్చింది, వీళ్ళు వాళ్ళ కారు అనుకుంటా. వీడు కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. ఎండ దెబ్బ నుంచి జనాలు తప్పించుకుంటారు. ఈ రాజు వల్ల ఇద్దరు దొంగలు తప్పించుకున్నారు. చప్పట్లు కొట్టండి. ఓ, అయితే నేనే స్వయంగా వెళ్ళి నా చేతులతోనే వాళ్ళని పట్టుకుంటాను. మీతో ఉంటాం రాజు అన్నయ్య. ఓహోహో. నేనే నందు, అందరికీ బంధు. ఎలా ఉన్నావు రాజు అన్నయ్య? నేను ఆ దొంగల్ని వెంబడిస్తూ వచ్చాను. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసా? అరే నందు, నువ్వు నా ఆత్మబంధు. దొంగలు ఎక్కడున్నారో చెబుతావా? నా వెనకే రండి, చూపిస్తానా. మమ్మల్ని పట్టుకుందాం అనుకుంటున్నావా? మేమే దొంగలం. ఒరే, మీ ఇద్దరిని వదలను. బలం బాగానే ఉంది. ఏంటి, నా బాడీతో బాలాట ఆడుతున్నారా? అవును. అరే, ఏం చేస్తున్నారు మీరు? నా ఏరియాలో దొంగతనం చేసి నాకు చెడ్డ పేరు తెస్తారా? మా సెక్యూరిటీ గార్డ్ ని కొడతారా? అరే సెక్యూరిటీని కాదురా, ఇన్స్పెక్టర్ని. ఇన్స్పెక్టర్ గారిని కొడతారా? నందు, అందరి బంధు. ఇప్పుడు రాజు అన్నయ్య మిమ్మల్ని వదలడు. అందరూ అయిపోయారు. చక్రం విష్ణు చక్రం అన్ని చూపిస్తాను మీకు. నన్ను ఎవరైనా ఆపండి. అయిపోయాను రోయ్. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చక్రం తిప్పుతాను. ఏయ్, త్వరగా పరిగెత్తు. అమ్మో! హే హనీ, గట్టిగా లాగు. బతికిపోయాను నేను. నీ వల్ల కాదులే తమ్ముడు, లైట్ తీసుకో. అర్థమైందా? అలాగా? అయితే నువ్వు లాగి చూపించు. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళు చాలా బరువుగా ఉన్నారు. పద మన ఇద్దరం కలిసి లాగుదావా. అలా అన్నావు, బాగుంది. రా.
కొట్టద్దు మమ్మల్ని కొట్టద్దు వద్దు వద్దు అమ్మో మేము చేసిన తప్పు ఒప్పుకుంటున్నాం దొంగిలించిన సొమ్ము మొత్తం ఇచ్చేస్తాం ఏయ్ శభాష్. నందు అందరికి బంధు శబాష్ చెప్పాలనుకుంటే రాజునికి చెప్పండి. నందు సరిగ్గా చెప్పాడు. ఇదిగో ఈ కాలంలో తెలివి తక్కువ వాళ్ళు కూడా మేధావుల్లా మాట్లాడుతున్నారు, అర్థమైందా? రాజు, ఇవాటి నుంచి నువ్వు వాచ్మెన్వి కాదు. మీరంత పని చెయ్యొద్దు సారు. కార్మికుల కడుపు కొట్టకూడదు. దొంగలను కూడా పట్టించాను కదా సారు. మీరు చేసేది కరెక్ట్ కాదు. మొత్తం వినండి, రాజు ఇక మీదట వాచ్మెన్ గా కాదు పోలీస్ మెన్ గా పనిచేస్తాడు. ఏంటి? రేపు పోలీస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. నేను రాజుని కానిస్టేబుల్ చేయబోతున్నాను.